తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచినప్పుడు అన్ని సర్టిఫికేట్లతో పాటు ఒక చెక్ లిస్ట్ను కూడా తీసుకొని రమ్మంటుంది. రీసెంట్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ నంబర్ 1 దగ్గర చెక్ లిస్ట్ని మెన్షన్ చేసింది. టీఎస్పీఎస్సీ కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి 4 పేజీలు ఉన్నదాన్ని దీన్ని నింపుకొని రమ్మన్నది. ఇంతకుముందు కూడా సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించి అడిగింది, సేమ్ ఇదే చెక్ లిస్ట్ అడిగింది. అంటే మొన్న రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 6 నోటిఫికేషన్ల రిజల్ట్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా అడుగుతుంది. అండ్ గ్రూప్ 4కు సంబంధించి కూడా ఖచ్చితంగా అడుగుతుంది. డ్రగ్ ఇన్స్పెక్టరు, అగ్రికల్చర్ ఆఫీసరు, లైబ్రేరియను, హార్టికల్చర్ ఆఫీసరు, ఏఎంవిఐ ఇవన్నింటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఈ చెక్ లిస్ట్ అనేది అవసరం. టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ చెక్ లిస్ట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. కాబట్టి ఈ చెక్ లిస్ట్ని ఏ విధంగా నింపాలనే దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చెక్ లిస్టు. ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్కు సంబంధించినటువంటి చెక్ లిస్టు. సో ఏదైనా కూడా సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చెక్ లిస్ట్ని చూసిన నేను. సో ఈ చెక్ లిస్టు ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా ఉంటుంది. తర్వాత గ్రూప్ 4కి ఇచ్చేటువంటి చెక్ లిస్ట్ అయినా, లేదా ఏఎంవిఐకి ఇచ్చేటువంటి చెక్ లిస్ట్ అయినా, లేదా ఇంకా లైబ్రేరియన్కి ఇచ్చేటువంటి చెక్ లిస్ట్ అయినా, అన్నిటికి ఇచ్చే చెక్ లిస్టులు అన్నిట్లలో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి చూస్తే మనం టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి ప్రతి చెక్ లిస్ట్లో ఏం నింపాలి, ఎలా నింపాలి అనేది మనకు పూర్తి అవగాహన అయితే ఉంటుంది. సో ముందుగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ అన్న దగ్గర క్యాండిడేట్ యొక్క ఫోటోను మనం అంటించాల్సి ఉంటుంది. సో అంటించిన తర్వాత టీఎస్పీఎస్సీ ఐడి రాయమంటాడు. సో మన టీఎస్పీఎస్సీ ఐడి ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది. ఇక్కడ మన హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి. టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అని ఉన్నది. హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటిది అయితే నింపుతామో, ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ కదా, డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాయాలి. రెఫరెన్స్ ఐడి అని అంటాడు. సో అప్లికేషన్ ఫామ్ పైన ఉంటుంది రెఫరెన్స్ ఐడి. ఆ రెఫరెన్స్ ఐడి ఇక్కడ రాయాల్సి ఉంటుంది మనకు. ఎట్లుంటే అట్లా. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా పొందొచ్చు. రైట్ సైడ్లో క్యాండిడేట్ కార్నర్ అని ఉంటుంది, అందులో మీరు అన్నీ కూడా పొందొచ్చు. ఇక డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అని ఉంటుంది. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క తేదీని ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. ఇది ఆ రోజు నింపుకున్నా సరిపోతుంది. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ ఏ రోజు అయితే ఇస్తాడో ఆ తేదీ. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖాళీగా వదిలేసి ఆ టైంకు నింపుకున్నా అయిపోతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటు మనం ఇట్లా నింపుకోవచ్చు. 19/2/2024 ఈ విధంగా నింపొచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి అని అన్నాడు. ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ పేరు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నింపాల్సి ఉంటుంది. సో ఇట్లా క్యాపిటల్ లెటర్లలో నింపితే బాగుంటుంది. ఇప్పుడు నా పేరు రాస్తున్నాను ఇట్లా. మీరు మీ పేరు రాయండి. ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ రాయండి ఇక్కడ. అండ్ మీ మదర్ నేమ్ రాయండి. సో జెండర్ దగ్గర మేల్ అయితే ఇక్కడ టిక్ పెట్టండి, ఫీమేల్ అయితే ఇక్కడ టిక్ పెట్టండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ డేట్ రాయాలి. అండ్ ఇక్కడ మంత్ రాయాలి, ఇక్కడ ఇయర్ రాయాలి. సింపుల్. తర్వాత ఏజ్ అడుగుతాడు. 1/7/2022 నాటికి మీ ఏజ్ ఎంతో ఇక్కడ వేయాలి. ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులో రాయాలి. అంటే 24 సంవత్సరాల 11 నెలల 24 రోజులు ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. సో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతాడు. 8/12/2022 నాటికి అప్పటికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మాత్రమే యాజ్ పర్ నోటిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వాలిఫికేషన్ డిగ్రీ అయిందనుకోండి. సో డిగ్రీ అని రాస్తారు. ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు? జూన్ 2018 ఈ విధంగా. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ కేయు కాకతీయ యూనివర్సిటీ, లేదంటే ఓయు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ విధంగా యూనివర్సిటీ పేరు రాయాలి. లేకపోతే బీఆర్ఏ ఓయు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ విధంగా మీరు యూనివర్సిటీ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక ఆఫీస్ యూజ్ అని ఉన్నది కదా, ఇక్కడ మనం ఏం నింపద్దు. దీనికి సంబంధించి వీళ్ళు ఆఫీస్ వాళ్ళు నింపుకునేటువంటి కాలం అన్నమాట అది. ఇక కమ్యూనిటీ విషయానికి వస్తే మీరు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారా, ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారా, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ నింపాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అది టిక్ చేయాల్సి ఉంటుంది. బీసీఏ అయితే ఇక్కడ టిక్ చేయండి, బీసీబీ అయిన వాళ్ళు ఇక్కడ బీసీసీ, బీసీడీ, బీసీజీ ఈ విధంగా ఏదైతే అది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక బీసీలు అయితే నాన్ క్రిమీ లేయర్ ఎస్సా నోనా అని ఉంటుంది. బీసీలో నాన్ క్రిమీ లేయర్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. 99% ఎస్ అనే ఉంటారు, నో అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది ఇక్కడ. ఇక బీసీ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ యాజ్ పర్ మెమో 20 అని ఇచ్చిండు. సో
ఇక్కడ ఈ జీవో ప్రకారం అయితే నాన్ క్రిమి లేయర్ తప్పనిసరి అని అన్నాడు. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటిది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి, మీరు ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ అనేది 44 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందడానికి అర్హులవుతారు. అంటే 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏం అవసరం లేదు, ఎందుకంటే 34 నుంచి 44కు ప్రభుత్వమే పెంచింది. ప్రస్తుతం ఇంకా ఇంకో 2 సంవత్సరాలు అదనంగా పెంచింది. ఇప్పుడైతే ప్రస్తుతం వచ్చేటువంటి వాటికైతే అంటే 46 సంవత్సరాల దాకా కూడా రాబోయే నోటిఫికేషన్లకు, ఇది ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి 44, జరగబోయేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్కు కానీ జరగబోయే గ్రూప్ 2కు కానీ 46 సంవత్సరాలు వర్తిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగినటికి 44 సంవత్సరాలు కాబట్టి 44 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎన్సీసీ ద్వారా కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ ద్వారా కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ద్వారా కానీ ఏజ్ రిలాక్సేషన్ పొందుతారు కాబట్టి, సో వాళ్ళు ఎన్ని పొందుతున్నారు, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల 2 నెలలు, ఇక్కడ 3 నెలల 2 సంవత్సరాలు, 3 నెలలు 2 సంవత్సరాలు, ఈ విధంగా ఇక్కడ నెలలు ఇక్కడ సంవత్సరాలు. సో ఆ ఏజ్ రిలాక్సేషన్ రాయాల్సి ఉంటుంది. వెదర్ రిలవెంట్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్డ్, మీరు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారా అని అడుగుతాడు. అంటే ఒకవేళ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, గవర్నమెంట్ ఎంప్లాయీగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కొన్నిటికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ నేను పొందాలి అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయాలి, చేస్తే ఎస్ అని పెట్టాలి. సో మనం ఖచ్చితంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ పొందుతాం కాబట్టి దీనికి ఎస్ అనే పెడతాం కాబట్టి ఇది ఎస్ అనే ఉండాలి. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఇందులో ఆఫీస్ యూజ్, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వర్క్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉంటుంది. ఇక మన స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటిది అడుగుతాడు. ఇండికేట్ ద ఎవిడెన్స్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ అని అడుగుతాడు. ఒకవేళ అది లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్కి సంబంధించి. ఇక 1వ తరగతికి సంబంధించింది చూడండి. మీరు 1వ తరగతి ఏ ఇయర్లో చదివారు? 1990లో చదివిన. ఏ జిల్లాలో చదివారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో చదివిన. ఈ విధంగా రాయాలి. ఏ స్టేటు? తెలంగాణ స్టేటు. ఇంతే. ఇక్కడ మన ఇయరు, మన డిస్టిక్, మన స్టేట్ గింతే అడుగుతాడు. అంటే మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారని తెలుసుకోవడం కోసం మాత్రమే. అంతేగాని ఇక్కడ మన శాటభారతం అంతా రాయాల్సిన అవసరం లేదు. ఈ స్కూలు, ఈ ప్రైమరీ స్కూలు, ఈ హై స్కూల్ అని ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అకాడమిక్ ఇయర్స్ వేయండి. ఇక్కడ ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఆ అకాడమిక్ ఇయర్ 7th క్లాస్ వరకు వేస్తే సరిపోతుంది. 1 to 7th. ఎందుకంటే 1 నుంచి 7వ తరగతి వరకు చదివేటువంటి దాన్ని లోకల్ పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి వేయండి. ఇది 90 అయితే ఇది 91, ఇది 92, ఇది 93 ఇయర్ అని అన్నాడు. ఇక్కడ అకాడమిక్ ఇయర్ అని లేడు. అకాడమిక్ ఇయర్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ 1989 నుంచి 90 వరకు అని వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇయర్ అన్నాడు కాబట్టి పాస్ ఆఫ్ ఇయర్ వేయాలి. జాగ్రత్తగా గమనించండి, పాస్ ఆఫ్ ఇయర్ వేయాలి. 1991, 1992, 1993 పాస్ ఆఫ్ ఇయర్ మాత్రమే వేయాలి. ఈ విధంగా వేయండి. ఇక లోకల్ జోన్ అనేది మీకు ఏ జోన్ వస్తుంది అని చెప్పేసి, ఇది జోనల్ పోస్ట్ కాబట్టి లోకల్ జోన్ అని ఇచ్చిండు. ఇది జిల్లా పోస్ట్ అయితే లోకల్ డిస్టిక్ అని ఇస్తాడు. సో మీరు ఎక్కడ లోకల్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అయితేనేమో ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడ రాజన్న జోన్ కిందకి వస్తుంది కాబట్టి రాజన్న జోన్ అని రాస్తాం. ఇక ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి. సో ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ప్రజెంట్గా మీరు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎట్లున్నాయి అనేది రాసేటప్పుడు ఇక్కడ అఫీషియల్ యూజే, మనం ఏం రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇక అదర్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, ఇది కాక ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి ప్రొవైడ్ చేయాలి. ఇక దాదాపుగా మనకి ఏముండాయి అనుకోండి. సో ఇవి మొత్తం మీద ఇవన్నీ రాసిన తర్వాత మనం ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఇవన్నీ కరెక్టే ఇస్తున్నా, ఏదైనా ఇబ్బంది అయితే నేనే దీనికి బాధ్యుని అని చెప్పేసి చెప్తూ మీ అడ్రస్ రాయండి. మీ అడ్రస్ దగ్గర హౌస్ నెంబర్తో పాటుగా హౌస్ నెంబరు అండ్ మీ స్ట్రీటు, మీ డీటెయిల్స్, ఆధార్లో ఎట్లయితే ఉంటుందో అట్లా మీ మొబైల్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ది రాయండి. ఎందుకంటే మీకు మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఇట్లాంటివి వస్తాయి. వీలైతే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. మీ అడ్రస్ దగ్గర మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. మెయిల్ ఐడి కూడా ఇస్తే ఇంకా బెటరు. ఇక్కడ మీ ప్లేసు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్, మీరు ఏ ఊరైతే ఆ ఊరు అని రాయండి. లేదంటే మీరు హైదరాబాద్కు వెళ్ళి ఫిల్ చేస్తే హైదరాబాద్ అని రాసినా ఏం కాదు, మీ సొంత ఊరు రాసినా ఏం కాదు. డేట్ వేయండి. ఈ డేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డేట్ అయితే వెళ్తారో ఆ డేట్ వేయండి. రాసి నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది ఇట్లా. సో మీ సిగ్నేచర్ ఎట్లుంటే అట్లా మీరు సిగ్నేచర్ చేయండి. ఈ సిగ్నేచరు మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎట్లయితే చేసిరో ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చేసిన సిగ్నేచర్ లాగా ఉండేలాగా జాగ్రత్త పడండి. వేరు ఉంటే ఏం కాదు, కానీ ఇట్లుంటే బెటర్ అన్నట్టు. సో ఇది అండ్ దీని తర్వాత టు బి యూజ్డ్ ఫర్ అడ్మిషన్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ ద క్యాండిడేట్ రిజెక్టెడా లేకపోతే సెలెక్టెడా అడ్మిటెడా ఇవన్నీ రాసి మనకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది
చెక్ లిస్ట్ నింపే విధానం సింపులే. కాకపోతే కొంతమంది చెప్పండి సార్ అందులో ఏముంటుందో చెప్పండి సార్ అని అడిగారు కాబట్టి క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేసిన. ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే వివరించే ప్రయత్నం చేస్తాను, కామెంట్లో అడగండి. ఇంకా నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి. కాల్ చేస్తే నేరుగా నేను నీతో మాట్లాడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.